యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ పేరేంటి? నా పేరు రవి అంత. దీంతో ఆంతోని దాంతో కాదు ఆంటోనీ. మ్యాట్ స్క్వేర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు టూ మచ్ అర్థం కావట్లేదు ఎలా ఎంజాయ్ చేయాలి, అంత ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాట్ స్క్వేర్లో మీ ఎంట్రీ కానీ మీరు వచ్చినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ నిజంగా దట్ వాస్ సంథింగ్. అక్కడ దాకా ఫిలిం ఒక లెవెల్ ఉంది, మళ్ళీ ఫుల్ నవ్వుతున్నా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మన ఎంట్రీ రాగానే అసలు దాంట్లోకి మీరు ఎంట్రీ ఎట్లా వచ్చింది సార్? తెలుగు స్క్వేర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నన్ను కళ్యాణ్ జాయిన్ చేసుకున్నాను. అప్పుడే కళ్యాణ్ ఈ రైటింగ్ అయిపోతున్న టైంలో మ్యాట్ స్టార్ట్ చేశారు డైరెక్షన్. ఇంకో 4-5 days ఉంది అన్నప్పుడు మామ నువ్వే చేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయి శక్తి. ఎవరా నువ్వు? ఆంటనీ. దీంతో ఆంటోని ఇంతోని కాదంకు ఆంటనీ. ఫస్ట్ మీరు ఏం చేసేవారు ఈ ఫీల్డ్లోకి రాకముందుట? ఏం చేయకపోయాడు అని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంటది. బయట కొంతమంది అంటుంటారు అనమాట, ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయొచ్చు మిమ్మల్ని చూస్తుంటే తప్ప. బయటకు అడుగు పెట్టేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు బయట పెట్టుకొని అడుగు పెట్టారు? ఎట్లా కనిపెట్టినామన్నా? 10th ఇంటర్ వరకు ఫుల్ మంచి మార్క్స్ వస్తుంది. ఆ ఇంజనీరింగ్ ఏదో ఈసీ అనగా ఏం అర్థం కాలేదు అది. అంటే పారిజోయింటర్లో వాడికి అవుతుంది కదా, విజువల్లీ కాలే కానీ మెంటలీ నాకు మైండ్లో అదేం అర్థం కావట్లేదు. ముగ్గురు హీరోస్లలో మీకు ఎవరితో బాగా ర్యాప్ ఉంది? ఎవరు నిజంగా చెప్పాలంటే ముగ్గురు కాదు, ముగ్గురు హీరోస్. లడ్డు కూడా హీరో. లడ్డు కూడా హీరో. అమ్మ లడ్డు మర్చిపోలేదు, మనం కొడతారు బయట. అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అమ్మాయి పేరు. అందరిని ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్ లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు. ఆ సీన్ గట్టిగా పోయలేను కదా బాగా. చాలా అందరూ థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనేది పని సీన్. పుష్ప 2 సంగతి ఏంటి? అవును, పుష్ప 2లో రోల్ చేశారు. కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా ఆబ్వియస్లీ మా మమ్మీ గుర్తుపట్టలేదు. 7:30 అని చూస్తారు మమ్మీ. కొంతమంది అరే అదేనా మూవీ ఏం లేదురా, మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 ఏం లేదు, అది ఇది అని అంటుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా? అసలు ఏం మైండ్ లో పెట్టుకోకుండా ఫ్రెష్కి వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్ లో చూస్తే డబుల్ ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్. సునీల్ గారు వీళ్ళకి కాల్ చేసి వార్నింగ్ చేస్తుంటారు, మీ ఛాతీని చించి అన్నప్పుడు వీళ్ళు హలో 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 అని అసలు ఆ ఎపిసోడ్ మొత్తం నవ్విన అసలు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ సర్ప్రైజింగ్ గెస్ట్. క్యామియో ఇన్నింగ్స్తో మరి క్రికెట్లో సిక్సర్లు కొట్టే మన బ్యాట్స్మెన్స్ మనం చూసాం. కాకపోతే సినిమాలలో కూడా క్యామియో ఎంట్రీ ఇచ్చేసి ఆడియన్స్తో విజిల్స్ కాదు అంతకు మించి చేయించిన యాక్టర్ ఇక్కడ మనతో పట్టున్నారు. ఆయనే ఆంటోనీ రోడ్రిగాస్. అదే రవి ఆంటోనీ అనమాట. హాయ్ బ్రో. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో మీరు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళకి స్పెషల్గా ఒక ఎఫెక్ట్ వేయించాలి. ఓకే అనే ఎఫెక్ట్. సూపర్ రియల్లీ. మ్యాట్ స్క్వేర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు టూ మచ్ అర్థం కావట్లేదు ఎలా ఎంజాయ్ చేయాలి, అంత ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఓవర్వెల్మింగ్ ఉంది రెస్పాన్స్. అంటే మ్యాడ్ 1కి ఒక క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 2కి ఒక 1 year అయింది కదా. సో అంత 1 year అయినాక 1కి వచ్చిన దానికంటే ఒక 3-4 times ఎక్కువ వచ్చింది రెస్పాన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ లవ్ మై ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మీ పేరేంటి? నా పేరు రవి ఆంటోనీ. దీంతో ఆంటోనీ దాంతో కాదు ఆంటోనీ. ఎస్, ఆంటోనీ రోడ్రిగాస్. ఏంటి భయ్యా, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం ఏమైనా తెచ్చారా? ఏదో బ్లాక్ కాఫీ వచ్చినట్టుంది. తెప్పించా. బ్లాక్ కాఫీ వస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మీ ఎక్స్పెరిమెంట్లు చూసి మేము అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మా ఎక్స్పెరిమెంట్ చూపించడం కోసం మీకు ఒక చిన్న బ్లాక్ కాఫీ తెప్పి. థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మ్యాట్ స్క్వేర్లో మీ ఎంట్రీ కానీ మీరు వచ్చినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ నిజంగా దట్ వాస్ సంథింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే అదిరిపోయింది అసలు. ఎందుకంటే అక్కడ దాకా ఫిలిం ఒక లెవెల్ ఉంది, మళ్ళీ నవ్వి ఐ వాజ్ ఇంకా ఎంగ్రాస్డ్ ఇన్ ద ఫిలిం. ఫుల్ నవ్వుతున్నా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మన ఎంట్రీ
రాగానే అసలు శ్రీరాములు థియేటర్ చూసిన అనమాట. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. మ్యాడ్కైనా, టిల్లు స్క్వేర్కైనా అన్ని మూవీస్ అక్కడికి వెళ్తాం మేము ఫర్ ద నైట్ షో. ఐ లవ్డ్ ఇట్. ఓకే, సో ప్లీజ్ హ్యావ్ ఇట్. యా, కొంచెం వేడిగా ఉంది. వేడిగా. ఇప్పుడు మీ యొక్క డిమాండ్ అనేది కూడా ఆ కాఫీ లాగా హాట్గా ఉందన్నమాట. మొత్తాన్ని హాట్ కాఫీ లాగా మీరైతే కూడా ఫుల్ సేల్స్గా ఉన్నట్టున్నారు. ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ మన జాతిరత్నాల డైరెక్టర్ ఉన్నారు కదా, కేవి అనుదీప్ అన్నతోటి ఫంకీ అనే మూవీ చేస్తున్నా. విశ్వక్ సేన్ హీరో దాంట్లో. సో అందులో మంచి క్యారెక్టర్ మనది. ఆల్రెడీ షార్ట్ ఫర్ 8 days. అండ్ ఇంకో ఫిల్మ్ ఉంది డాన్ బాస్కో అని. అండ్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ రోల్స్. బేసికలీ ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ మ్యాడ్ 2 రిలీజ్ అయినాక ఇంకా సైన్ చేద్దాము, ఇంకా పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ అన్నట్టు వెయిట్ చేస్తుండే. అండ్ ఇప్పుడు యా విల్ హోప్ఫుల్లీ. ఇంతకు మ్యాడ్లోకి మీరు ఎంట్రీ ఎట్లా వచ్చింది అసలు? మ్యాడ్ కళ్యాణ్ నేను సిద్ధు మల్లిక్ మేము సిద్ధుతో పాటు రాస్తుండే అనమాట టిల్లు స్క్వేర్. సో సిద్ధు టిల్లు స్క్వేర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నన్ను కళ్యాణ్ జాయిన్ చేసుకున్నారు టీంలో. ఓకే, కళ్యాణ్ మల్లిక్ ఇద్దరు డైరెక్టర్ ఇద్దరు ఉన్నప్పుడు. యా, అట్లా కళ్యాణ్ నాకు పరిచయం ఫస్ట్. ఓకే, సో అక్కడ డైలాగ్స్ రాసుకుంటూ వీ బికేమ్ వెరీ క్లోజ్, చాలా క్లోజ్ అయిపోయాం నేను కళ్యాణ్. అంటే ఇద్దరు కామెడీ టైమింగ్స్ సింక్ ఆడము, ఇంకా ఏదో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది ఇద్దరి మధ్యలో. అప్పుడే కళ్యాణ్ ఈ రైటింగ్ అయిపోతున్న టైంలో మ్యాడ్ స్టార్ట్ చేశాడు డైరెక్షన్. అక్కడ ఒక రోజు ఇంకా సీనియర్ సీన్ ఎప్పుడు తీయాలి, ఇంకో 4-5 days ఉంది అన్నప్పుడు మామ నువ్వే చేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయింది సెట్కి. అంటే అప్పటి వరకు ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని చూడడం కానీ అసలు అదే అడిగినా నేను. అన్నా కాదు ఇంకోరు నేను చూడొచ్చు కదరా అంటే, నీకు అది కూడా కేమియో టైప్ ఆఫ్ రోల్ అది యాక్చువల్లీ. సో నేను ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవచ్చు కదా అంటే, నాకు ఎవ్వరు వద్దు మామ, నాకు నువ్వే కావాలని కూర్చుని వాడు ఇంకొవ్వరిని చూడదలుచుకోలేదు. అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ సెడ్ yes and I went and it changed my life. ఓకే, మీకున్న తక్కువ సీన్సే కదా అని దట్ క్యామియో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను. అవునవును. వచ్చి ఫటాఫట్ అని చెప్పేసి 6 కొట్టేసే బ్యాట్స్మెన్. ట్యూబ్ లైట్ చూస్తే మాకు గుర్తొచ్చేది మీరు చెప్పే డైలాగ్. కరెక్ట్, అసలు కరెక్ట్. 6 లాంటి గుర్తొచ్చింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా చేసిండు కదా కేమియో. సో మనది కూడా అట్లా అయింది ఇప్పుడు. ఈ ట్యూబ్ లైట్ ఎక్కడ మొదలైంది అసలు? ట్యూబ్ లైట్ ది యాక్చువల్లీ అంటే కళ్యాణ్ అడిగినా నేను, ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది ద బేర్ అని. అది వేరే, అది మొత్తం ఒక వైలెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. వాడు ఒకని చంపడానికి వచ్చేటప్పుడు ఒకలాంటి ఎలివేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ వాళ్ళ క్రూ అంతా నిలబడ్డము ఒకలాంటి అది అలా ఉంటుంది. సో కళ్యాణ్కి ఈ గాట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దట్ సీన్ బేసికలీ. అంటే అప్పుడు అంతమంది జూనియర్స్ అంత పెట్టి కాలేజ్లో అయితే ఎలా అంటే మనోడు ఇంకా క్రేజీ డిజైన్ చేసుకుంటు. దాంట్లో ఏముండదు, వాడు వచ్చి ఒకరిని కొట్టి వెళ్ళిపోతాడు అంతే. ఓకే, సో కళ్యాణ్ ఇంకా ట్యూబ్ లైట్, ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా అలా డిజైన్ చేసుకున్నాడు. అప్పుడు ఇంకా నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్ అనే దాంట్లో కూర్చున్నాడు ఇంకా కళ్యాణ్. అసలు ఇంతకు మీలో ఏం చూసాడో ఏంటో కానీ కళ్యాణ్ దొరిపోయేటట్టు ఆ క్యారెక్టర్ని చాలా బాగా పండించేశారు. అవునండి, ఆల్ థ్యాంక్స్ టు కళ్యాణ్. యా, ఆల్ థ్యాంక్స్ టు. ఎన్ని రోజులు వర్క్ చేశారు మ్యాడ్కి? మ్యాడ్ 1కి ఐ థింక్ ఐ వర్క్డ్ 7 days చేశాను అనుకుంటా. 6 to 7 days. ఓకే, కమింగ్ టు ద మ్యాడ్ స్క్వేర్కి ఐ థింక్ 14 days వర్క్ చేశాను. గోవాలో చేసాము, ఆడ చేసినాం, ఈడ కూడా 2. ఓకే, భయ మీకు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు బ్రో. ఎందుకు బ్రో? ఏమో యాక్టర్ ఎప్పుడైనా ఫిలిమ్స్లోనే ఉందాం అనిపించింది నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిమ్స్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే అక్కడ మీరు ఎంట్రీ ఇచ్చేటప్పటికి సో అది కూడా ఏమంటారు, సింగం మూవీలో ఎట్లయితే చేస్తారో అట్లా మీరైతే కార్ని చేసుకుంటూ వచ్చి నలుగురిని తీసుకెళ్ళిపోవడము, ఎలా ఉంది ఆ ఎన్విరాన్మెంట్? కానీ ఇది చాలా బాగుండే. ఎంట్రీ షూట్ చేసేటప్పుడే కారు అంతా పెట్టింది కదా, నాకు అర్థమైంది ఓహో మళ్ళీ ఈసారి వీడు ఏదో చేస్తాడు కళ్యాణ్ అని. ఇక్కడ కళ్యాణ్కి అదొక ఇప్పుడు కమర్షియల్ మీటర్ అంటారు కదా, ఒక థియేటర్ ఎనర్జీ. ఇంకోటి కళ్యాణ్ గురించి ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి. కళ్యాణ్ జనరలీ థియేటర్లో సీట్లో కూర్చొని సినిమా చూడడు ఎక్కువసేపు. ఓకే, కొంతసేపు కూర్చుంటాడు. దెన్ మన స్టెప్స్ ఉంటాయి కదా ఎంట్రన్స్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో అక్కడ నిలబడి చూస్తాడు. అదొక సెంటిమెంట్. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి హీ సెడ్ ఐఎమ్ యూస్డ్ టు డూయింగ్ దిస్. ఓకే, అక్కడ నిలబడి చూడడం అలవాటు అయిపోయింది. సో అక్కడ చూస్తే నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు దేనికని. సో ఐ థింక్ కళ్యాణ్కి ఒక సూపర్ జడ్జ్మెంట్ ఉంది ఫిల్మ్ మేకింగ్ మీద. అంటే థియేటర్ ఎనర్జీ ఏ టైంలో ఎలా ఉంటుంది, ఏ టైంలో ఏం చేయాలి, ఇప్పుడు ఇంటర్వెల్ బై పాప్కార్న్ కొనుక్కొని వచ్చినాక ఎలాంటి సీన్ వేయాలి, ఇంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్న మనిషి. ఈవెన్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ ఫనీ అండ్ వెరీ లైట్ హార్టెడ్, కళ్యాణ్కి చాలా డీప్ హార్టెడ్ అండర్స్టాండింగ్ ఉంది డెఫినెట్లీ.
యాక్చువల్గా మీరు ఆ పొజిషన్స్ గురించి చెప్తూ ఉంటే ఆ స్టెప్స్ మీద కూర్చోవడం కానీ ఆ డోర్ దగ్గర నిల్చోవడం కానీ రీసెంట్గా నాని గారు కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు ఇట్లా అని అంటుంటే ఇంకా ఆ ప్లేస్కి సపరేట్ కాస్ట్ పెడతారేమో థియేటర్ అందరూ చెప్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. పెడతారు మనమే పెడదాం మనమే స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఏం చేసేవారు యూజువల్గా ఈ ఫీల్డ్లోకి రాకముందు? కానీ ఏం చేయకపోయాడు అసలు ఏం జస్ట్ ఇంజనీరింగ్ చేసి ఇటు తిరుగుతుండే అట్లా. ఓకే, అప్పుడు ఓకే మనం ఫిలిమ్స్లో ఎంటర్ అయ్యామని అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్, బట్ అప్పుడు ఇంకొక స్ట్రాంగర్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. అంటే దాని మధ్యలో ఒక ఇంకా ఇంజనీరింగ్ అయిపోయింది, మరీ ఏదో ఒకటి చేయకపోతే సొసైటీలో ఇజ్జత్ ఉండదు కాబట్టి అమెజాన్లో జాబ్ చేశాను. అది చెప్పండి బ్రో, ఏం చేయట్లేదు అట్లా ఏముండరు కదా. ఆడ కూడా ఏం చేయకపోతుండే, అదేం పెద్ద ఇప్పుడు సొసైటీకి పనికొచ్చే లేదా ఒక క్రేజీ ఇంటెలెక్చువల్ జాబ్ ఏం కాదు, అది చాలా సింపుల్ జాబ్. నాట్ సేయింగ్ ఇట్స్ ఇది, కానీ అట్లీస్ట్ అంటే నాకు ఆ టైంలో ఇంకేదో చేయాలని ఉంటుంది కదా అందరికీ. సో నేనైతే టైంపాస్ కోసం చేసిన జాబ్ అప్పుడు. అండ్ సో అంతే 8 months అది చేసిన అనుకుంటుంది. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఏంటి ఇది పెద్ద ఏమీ ఎమోషనల్గా సాటిస్ఫైయింగ్ లేదు, ఫైనాన్షియల్లీ సాటిస్ఫైయింగ్ లేదు, అసలు మరి రెండు లేవు. దెన్ ఐ టుక్ ఏ డెసిషన్. ఓకే, మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ ఒకటి ఉంది, సో ఆదిత్య జల్లా అని, అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. సో హీ స్టార్టెడ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అనమాట. ఓకే, సో మేము ఒక టీంలో ఫామ్ అయ్యి ఒక ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాము. దెన్ త్రూ దాట్ ఐ మెట్ సిద్ధు. అవి చేసుకుంటూ సిద్ధు కలిసి ఇంకా అక్కడి నుంచి ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా సిద్ధు వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ ఆర్ట్ డైరెక్షన్. ఓకే ఓకే, ఆర్ట్ డైరెక్షన్ చేయించాడు. దీనికి టిల్లుక్ చేశారా? టిల్లుక్ కాదు, ఫస్ట్ మావింత కథ వినుమ, కృష్ణ అండ్ శ్రీల 2 ఫిల్మ్స్ ఉన్నాయి కదా, రెండింటికి ఆర్ట్ డైరెక్టర్ నేనే. సో నా మ్యూజిక్ వీడియోస్ చూసి ఆర్ట్ నచ్చి ఆ ఫిల్మ్స్లో ఆర్ట్ డైరెక్టర్ లాగా నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. దట్ వాస్ నా కోవిడ్ టైం కదా? లేదా యాక్చువల్లీ కోవిడ్ కంటే చాలా ముందు మా షూటింగ్ స్టార్ట్ అయింది. 2016లోనే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేము పనిచేయడం. బట్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైం బికాస్ ఫస్ట్ ఫిల్మ్స్ కదా, ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ప్రొడ్యూసర్స్. అదొక వేరే స్ట్రగుల్. బట్ ఐ థింక్ స్ట్రగుల్ అన్నా కూడా ద రీజన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నో, అందరం నేనైనా సిద్ధు అయినా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ ఫ్యూ ఇయర్స్ దట్ వీ వెంట్ త్రూ. ఓకే, చాలా క్రేజీ జర్నీ ఉంటుంది అది. అంటే ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మలిక్ గారు కానీ, మీరు కానీ, అండ్ కళ్యాణ్ గారు కానీ, సిద్ధు గారు, కరెక్ట్, ఆల్ ఆర్ నవ్ ఇన్ డిఫరెంట్ లెవెల్. కరెక్ట్, అంటే ఆ సక్సెస్ని చూస్తూ వెతుక్కుంటూ అనేది కూడా ముందుకు వెళ్ళిపోతుంది. కరెక్ట్, వెరీ హ్యాపీ. కరెక్ట్, అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా ఇస్తున్నారు. అవునండి, నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది చాలా యాక్చువల్లీ మంచి బ్యూటిఫుల్ ఇదనమాట. ఐ థింక్ సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇప్పుడు అది ఒకసారి అదేంటో తెలిసి అది అలవాటు అయిపోతే యూ విల్ వాంట్ కీప్ చేసింగ్ ఇట్. బట్ ఆల్సో అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలుసుకొని చేస్తే ఇట్ ఇస్ మోర్ ఫన్ అండ్ ఇట్ ఇస్ మోర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ లిటిల్. అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందని డెఫినెట్లీ ఉండదు, అది ఎవరికి ఉండదు. బట్ మనకి ఎందుకు వచ్చిన సక్సెస్, దాన్ని ఎలా ఇప్పుడు ఎలా మెయింటైన్ జరిగితే ఒక్క చిన్న తెలుసుకుంటే ఐ థింక్ అంటే టాకింగ్ అబౌట్ మీ ఫర్ మై సెల్ఫ్. టిల్లు స్క్వేర్, ఈ టిల్లు స్క్వేర్ రైటింగ్ అనేది కంప్లీట్ చూస్తే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి మనం ఎంత ఫన్ ఇచ్చామో అంతకు మించి ఇస్తేనే ప్రేక్షకులు వస్తారు. కరెక్ట్, ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్, ఈవెన్ మ్యాడ్కైనా కానీ ఏ మూవీ తీసుకున్నా అలాగే. అవును. సో ఈ టిల్లు గురించి దాన్ని ఎట్లా చేసుకున్నారు మీరు అసలు? టిల్లు 1 అంటున్నారా 2? 2 కరెక్ట్. 2కి రైటింగ్ లో 2కి రైటింగ్ లేదు. 2 వచ్చేసరికి మీరు అన్నట్టు ఆబ్వియస్లీ దట్ ప్రెషర్, ఇంకా అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అంతా అయినా హిట్ చేయాలి లేదా దాని నుంచి కొంచెం బెటర్ చేయాలి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఇనీషియలీ సిద్ధు మొత్తము స్టోరీ సెటప్ మొత్తం రాసుకొని ఎంత చేసుకున్నాక మెల్లిమెల్లిగా నన్ను కళ్యాణ్ని తెచ్చుకున్నారు. లక్కీలీ ఏంటంటే ఐ థింక్ బికాస్ ఆల్ 4 of us నలుగురం కూడా ఒకటే కైండ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఆల్మోస్ట్ ఇన్ ఆల్ అన్ని విధాలు, కామెడీ టైమింగ్ అయినా రియల్ లైఫ్ మనిషి ఇమోషనలీ అయినా అన్ని. సో ఐ థింక్ అట్లా ఇంకా కూర్చొని రాయడం ఇంకేం లేదు బ్రో, దానికి పెద్ద. ఎన్ని ట్రాక్స్ చేశారు బ్రో దానికి? చాలా చేస్తున్నాను. డ్రాఫ్ట్ల కంటే ఉన్న సీన్స్ మీద చాలా వర్క్ చేస్తుండే అనమాట. అంటే మీరు అన్నట్టు ఇంకా బెటర్ ఇవ్వాలి కదా, ఎక్కడ వదలలేదు. సో చాలా ఎనర్జీ పెట్టాను దానికి. మరి మ్యాట్ స్క్వేర్ విషయంలో మీ యొక్క అంటే రైటింగ్ స్కిల్స్ ఏమన్నా ఉపయోగం? లేదు, అస్సలు లేదు. అసలు ఏ ఒక్క సీన్ కూడా లేదు, జస్ట్ యాక్టింగ్ కంప్లీట్లీ. ఓకే, అండ్ ఉన్న ముగ్గురు హీరోస్లలో మీకు ఎవరితో బాగా ర్యాప్ ఉంది, ఎవరు ఏంటి? నిజంగా చెప్పాలంటే ముగ్గురు కాదు, ముగ్గురు హీరోస్. లడ్డు కూడా హీరో. లడ్డు కూడా హీరో. అమ్మ లడ్డుని మర్చిపోలేదు, మన కొడతారు బయట ఇప్పుడు. లడ్డు, కార్తికేయ,
వీళ్ళందరితో ఈక్వల్ కైండ్ ఆఫ్ బాడీ. అంటే నేను ఏదో ఒకరికి ఎక్కువ తక్కువ చెప్తే కానీ జెన్యున్లీ మేము అందరం ఎలా అయిపోయామంటే అందరం సింక్ అయిపోయాం. స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్ అప్పుడు కాలేజ్ అక్కడక్కడ మెల్లిమెల్లిగా వీ స్టార్టెడ్ బాండింగ్ అండ్ ఆల్, బట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో దేర్ వర్ మూమెంట్స్ మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు టేక్లో కూడా టేక్ అయిపోయాక వచ్చి అయినా అసలు చాలా హ్యాపీ అయిపోయేటోళ్ళు, ఎంత ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు, మీకు ఏం చెప్పిన అవసరం లేదు, ఇంకా జస్ట్ ఒక సీన్ చెప్పేస్తే దాంట్లో మీరే ఏం చేసుకోవాలి, వాడేం చేయాలి, వీడేం చేయాలి, ఒక చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా. సో ఇట్స్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ అని అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. నేను బయట ఎక్కడైనా కలిస్తే కూడా జనరలీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కలిసాం అనుకోండి, అందరూ ఇంటర్వ్యూకి ముందే ఫన్ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ అందరం కూర్చుంటే. అంటారు అదే వైబ్లో ఉంటారు కాబట్టి అదే వైబ్లో ఒక చిన్న ఇలా జాలు ఒకటి వెలిగించేట్టు వదిలేస్తే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకు కళ్యాణ్ గారికి ఇక్కడ మామ మామ అని పిలవడం ఎక్కడి నుంచి మొదలైంది అసలు? అది క్రేజీ అసలు. జనరలీ నేను సిద్ధు మామ మామ అని పిలుచుకుంటాం, అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ మందిని చూడలేము నేను మామ అని పిలుచుకోవడం, వాట్ ఎవర్ ఈ స్లాంగ్. కళ్యాణ్ ఫస్ట్ పర్సన్ చూసింది, పోనీ మేమేమని అంటున్నామేమో మనం అంటున్నాం అనుకున్నాను స్టార్టింగ్లో. జస్ట్ ఇప్పుడు మేము మామ అనుకుంటున్నాం కదా, వాడు కూడా అంటుండేమో అనుకున్నాం, కానీ మళ్ళీ చూస్తే కళ్యాణ్ వాళ్ళ బ్యాచ్ అనుదీప్ అన్నకు బేటా చింటూ అంటాడు, కానీ మళ్ళీ మామ అని కళ్యాణ్ అంటాడు మామ అని. సో అట్లా అదొక మళ్ళీ సింక్ మళ్ళీ ఏంటో. సో ఐ థింక్ ఇట్స్ వెరీ అదేంటో ఇంకా జస్ట్ స్లాంగ్. కమింగ్ టు ద అనుదీప్ గారు, యా అనుదీప్ గారిని ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు. ఆ సీన్ గట్టిగా పోయలేదు కదా బాగా, చాలా. మీరు నమ్మరు, థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనుదీప్ అన్న సీన్కి. మీరు ఆడియో డెసిబెల్స్ కౌంట్ చేస్తే ఇప్పుడు ధోని సిఎస్కి ధోని ఎంట్రీ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అట్లా అరిచారు అనుదీప్ అన్నకి. ఆయన వచ్చాడంటేనే అని అది మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రోజుకి ఏది చెప్పాలి ఒకటి, థియేటర్ వెళ్తున్నాము, అనుదీప్ అన్న ఏంటంటే నీకు తెలుసు కొంచెం ఇంట్రోవర్ట్ అన్న, ఇలా బయట అందరు గుర్తుపడతారేమో కొంచెం అది ఇదని మాస్క్ ఏదో వేసుకొని వచ్చారు. ఓకే, మాస్క్ ఏదో వేసుకొని వచ్చినాక పక్కనే కూర్చొని బాగానే ఉంది, అంత నీట్గా అంత డార్క్గా ఉంటుంది అంత ఉంది, కానీ నేను వదిలేండి అన్న గుర్తుపడతారు మన లవ్ చేద్దాము ఇట్లా ఎంజాయ్ చేద్దాం అన్న దాంట్లో ఆయనకి కొంచెము ఒక 10 మంది రూమ్ లో ఉన్నా కూడా ఆయన తట్టుకోలేడు ఎక్కువ. ఓకే, కొంచెం ఒకటి ఉంటుంది అంది పనకు, అంటే షూట్ లో వేరే, మళ్ళీ షూట్ లో ఆబ్వియస్లీ జనరలీ కొంచెం. సో ఇంటర్వెల్లో కిందికి వెళ్ళిపోయారు, మధ్యలోకి నేను కిందికి వెళ్ళి వస్తాను, ఎందుకు అంటే ఇక్కడ ఉంటే లైట్స్ అన్ని గుర్తుపడుతున్నాయి అన్న, అక్కడ పోతేనే గుర్తుపడతారు కదా, ఇక్కడైనా మెల్లగా దాచుకోవచ్చు అని అది గుర్తుపట్టారట ఆడ. సో అట్లా అనుదీప్ అన్న చెప్పాలంటే అట్లా. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఎవర్ మెట్ అనుదీప్ అన్న. యాక్చువల్గా ఆయన సీన్ వచ్చినప్పుడు అమ్మాయి ఏం చూసి ఇష్టపడ్డాం అమ్మాయి అని చెప్పేసానంటే అమ్మాయి చెప్పిన రీజన్ కి అవును ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చూస్తాడు, క్రేజీ అనిపించింది. ఆ మ్యాట్ స్క్వేర్లో ఒక్కొక్క సీన్ చూసుకున్నా కానీ అన్ని ఐకానిక్ టైప్ కొన్ని ఉంటాయి, అవును డిఫరెంట్గా గుర్తుండిపోతాయి. మురళీధర్ గారితో నాకు టిల్లు అప్పటి నుంచే ఇది. ఓకే, టిల్లు 1 అప్పటి నుంచి తెలుసు మురళీధర్ గారు నాకు. సో వెరీ వెరీ క్లోజ్ మురళీధర్ గారు. ఆయన పెంచారుగా. ఆయన ఇంకో హీరో అని చెప్పుకోవాలి, ఇంకో హీరో చిన్న కాస్త పెద్దనాయన. ఓకే, అండ్ సో కంప్లీట్గా సక్సెస్ నవ్వు ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉన్నారు. సో మీ ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు? డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా? నేను నార్మల్గా ఉన్నా బ్రో, అంటే బయట ఏమవుతుంది అది తెలుసు, అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, ఐఎమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్, ఆ లవ్ని రిటర్న్ ఇస్తున్నాను. బట్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను, కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని. దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో, సేమ్ మనం పొద్దున్న లేచి అదే పనులు చేసుకుంటుంటాము, అదే నైట్ అయితే అదే చిల్ అవుతాం ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వీకెండ్స్, ఓకే, అంతేగాని ఇంకేమీ నథింగ్ డిఫరెంట్. పుష్ప 2 సంగతి ఏంటి? పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారుగా? అవును, పుష్ప 2లో ఒక రోల్ చేశాడు, కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా తెలియని క్యామియోనా అది. ఎందుకంటే నాకు అరబ్ షేక్ డ్రెస్ వేశారు, ఓకే, సో అందుకే మీరు గుర్తుపట్టకపోవచ్చు. ఆబ్వియస్లీ మా మమ్మీ గుర్తుపట్టలేదు, ఏడున్నో రా అని చూస్తారు మమ్మీ ఇట్లా అదంతా వేస్తారు కదా షేక్ బట్టలు. సో ఆ సీన్లో ఉండే. బట్ నాకు దానికంటే ఎక్కువ టు స్పెండ్ టైం, ఇప్పుడు పుష్ప సెట్లో సుకుమార్ గారి సెట్లో టైం స్పెండ్ చేయడము, ఐ థింక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఎవరికి రాదు. నాకు లక్కీలీ అదొక 14 days ఆఫ్ బీయింగ్ పుష్ప సెట్లో ఉండడం అనేది చాలా నేర్చుకున్నా. 14 days? యా 14 days. ఓకే.
అంటే ఇక్కడ ఉండే మళ్ళీ కాకినాడలో ఉండే. సో అదే అన్ని రోజులు ఆ ఎక్స్పీరియన్స్ రావడం నిజంగా ఎవరికి రాదు. ఇంకా నాకు కొంచెము ఈ రైటింగ్ మన డైరెక్షన్ సైడ్ ఇది కూడా తెలుసు కాబట్టి ఇంకా ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు అబ్జర్వ్. ఓకే. నేను అడుగుతుండే సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుండే అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు. సో అలా మాకు మంచి బాండ్ ఫామ్ అయింది నాకు సుకుమార్ సార్కి. ఓకే బ్రో, అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎట్లుంటుంది ఏంటి అసలు తెలుసా, లేకపోతే ఎట్లా ఒక ర్యాండమ్గానే అడుగు పెట్టేసి నేర్చుకున్నారా? హాఫ్ అండ్ హాఫ్ యాక్చువల్లీ. అంటే మీరు చెప్పింది ఇది హాఫ్ కరెక్ట్, ఇది కూడా హాఫ్ కరెక్ట్. మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఏంటి అనేది నేను నా ఓన్గా చదువుకున్నాను. ఓకే. యూజింగ్ ది ఇంటర్నెట్ అంతే బేసికలీ వెళ్దాం అనుకున్నప్పుడు. బట్ ద ప్రైజెస్ వర్ వెరీ హై. యూఎస్లో అక్కడిక్కడ చూస్తే అసలు ఒక 40-50 లక్షలు తక్కువ లేదు ఎక్కడ. ఏమో 40-50 లక్షలు ఇప్పుడు ఏం పెడతావు, ఇంజనీరింగ్ కూడా అయిపోయింది, మళ్ళీ చదువు కూడా అది కూడా ఫిలిమ్స్ అంటే యునో వాట్ ఐమ్ సేయింగ్ నో. ఇట్లా కాదు, ఇంకా ఇంటర్నెట్ ఉంది కదా అని స్టార్ట్ చేసుకుంటూ లక్కీలీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఆదిత్య జిల్లా అనే ఫ్రెండ్ ముందు నుంచే సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడు యూఎస్ వెళ్ళి. ఇప్పుడు వాడు ఎలాగో నేర్చుకుంటు కదా, వాడు నాకు నేర్పించిండు అంతే. సో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా ఆల్ ద బేసిక్స్ అనమాట. కెమెరా ఏంటి, లెన్స్లు ఏంటి, లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటివి, సౌండ్ ఏంటి, ఆల్ ద అరే ఈ 24 క్రాఫ్ట్స్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ బేసిక్ ఇదంతా ఆదిత్య జిల్లా అని మన ఫస్ట్. ఓకే. అక్కడి నుంచి నేను వాటి మీద రీసెర్చ్ చేసుకోవడం అంతా చేస్తూ ఆర్ట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద మ్యూజిక్ వీడియోస్. ఆర్ట్ చేస్తుండే, ఒక పాటకి లిరిక్స్ రాసిన, ఒక పాటకి గిటార్ ప్లే చేసిన, ఇంకా అన్నీ మేమే నలుగురం కదా, ఇట్ వాస్ లైక్ ఎ టీమ్, అన్నీ చేసుకుంటూ ఉండే మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంటుంది, బయట కొంతమంది అంటుంటారు అనమాట, ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయొచ్చురా అంటే మిమ్మల్ని చూస్తుంటే కరెక్ట్ లైఫ్ నేర్పించేస్తుంది మీకు. ఓకే. సో యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్. అది ఇంతకు ఏ బ్రాంచ్ బ్రో? ఈసీ. ఈసీయా? సబ్జెక్టులు అని తెలియదు నాకు. తెలీదా? ఇంతకు బయటికి అడుగు పెట్టేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు బయటకు పెట్టుకొని అడుగు పెట్టారు? బయటికి అదే 2 వదిలేయచ్చు కదా బ్రో. 2 వదిలేయచ్చు. ఆ 2 వచ్చారా? ఉన్నప్పుడు ఫుల్ ఉండే బ్యాక్లాగ్స్, 21 వరకు ఉండే, ఒకటే దాంట్లో క్లియర్ చేసిన. 21 ఒకటేసారి? ఎందుకంటే ఇంట్లో బాగా తిట్టిర్రు. ఎందుకంటే నేను 10th ఇంటర్ వరకు ఫుల్ మంచి మార్క్స్ వస్తుంటే, ఆ ఇంజనీరింగ్ ఏదో ఈసీ అనగానే ఏం అర్థం కాలేదు బ్రో. అది అంటే తారేజావిన్పర్లో వాడికి అవుతుంది కదా, విజువలీ కాలే కానీ మెంటలీ నాకు మైండ్లో అదేం అర్థం కావట్లేదు ఏంటది. ఓకే. ఇంటర్ వరకు వెరీ వెరీ గుడ్ స్టూడెంట్. ఇంజనీరింగ్లో కూడా ట్రై చేసినా కానీ అర్థం కాలేదు అదేంటో, ఏంటి సర్క్యూట్లు. ఐ థింక్ ఐ చూస్ ద రాంగ్ ఇదో, బట్ వాట్ ఎవర్, ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పి లాస్ట్ ఉన్న 21 అప్పుడు ఇంకా ఈగోకి తీసుకొని ఫుల్ చదువు, ఇంకా అంటే లిటరలీ బైహార్ట్ చేసిన. ఇంకా ఐఎమ్ వెరీ గుడ్ అట్ బైహార్టింగ్. ఓకే. ఇంకా సరే ఇది మనకు నాలెడ్జ్ వరకు ఉపయోగం కాకపోయినా కూడా ఇంట్లో కోసం ఇది ఫినిష్ చేయాలి అని, ఆ సర్టిఫికేట్ అనేది చూపించాలి, ఫినిష్ చేసి ఇంకా అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఇంకా మనల్ని కొంచెం వదిలేస్తారు అట్లీస్ట్ మెంటలీ, అట్లీస్ట్ వాళ్ళు కూడా ఓకే సరే ఇంజనీరింగ్ అయిపోయింది కదా ఏదో ఒకటి చేసుకుంటాడులే. ఓకే. అట్లా బ్రో, ఎప్పుడు అంటే ఈ క్రేజీనెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? ఎప్పుడు నుంచి క్రేజీనెస్? ఇంకా అది ఏదో ఉంది బ్రో, బాగానే లోపల ఉంటుంది. లోపల ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. అవునవును. అది టైంని బట్టి రావడం అట్లుంటుంది. బట్ మన స్టైల్ని కంప్లీట్గా ఒక క్రేజీగా మార్చుకోవడం కానీ ఇది మీలో మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే ఓకే. అంటే లుక్ వైజ్ అలా అంటున్నారా? ఆర్ లుక్ వైజ్ అనే కాదు, మాటలు కానీ, ఏమో బ్రో, హీరోల్ వైజ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ అది ఇట్స్ జస్ట్ ఇంకా జస్ట్ హూ ఐ యామ్ అంతే. అదేం ట్రై ఏం చేయను అలా. అంటే ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే మీరు అయితే మంచిగా చదువుతుంటారు. అయితే డెఫినెట్లీ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అప్పుడు కూడా మల్లారెడ్డి కాలేజ్. మొత్తానికైతే మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ. సంథింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ. అండ్ మీ లుక్ గురించి ఇంకొకటి అడగాలనుకున్నా. సో ఇది ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు? ఇది 4 years అయింది బ్రో. 3.5-4 years ఇప్పటికి. 3.5-4 years. యా. అంటే టిల్లు స్క్వేర్ రాసేటప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్సో సిద్ధుని రోజు చూస్తూ సిద్ధు యశ్లు కూడా అదే కదా, ఇంకా అదొకటి. ప్లస్ టిల్లు స్క్వేర్ రాసేటప్పుడు పెద్ద టైం ఉండకపోయేది మాకు, ఎందుకంటే షూటింగ్ అప్పుడు విపరీతంగా షూట్ చేస్తుండే, తర్వాత రైటింగ్ అప్పుడు రైటింగ్ ఇంకా. సో ఇంకా వదిలేసిన, సరే పెరుగుతుందిగా పెరగని, అందరు బాగానే ఉందంటారు మెల్లిమెల్లిగా లుక్. అలా పెంచి కరెక్ట్ ఇంకా కళ్యాణ్ మ్యాడ్కి ఆ రోల్కి ఇదైపోయింది. ఇంకా అలా ఉంచాను, ఇంకా షూటింగ్ అయిపోయే వరకు ఉంచాలి కదా. మ్యాడ్ 1 రిలీజ్ అయింది, ఆ లుక్ వర్కౌట్ అయింది. ఇంకా అప్పుడే కళ్యాణ్ అన్నాడు, మామ ఇంకా నువ్వు పెట్టేసుకో ఈ లుక్, మనం పార్ట్ 2 తీద్దాము అన్నట్టు. అప్పుడే ఇంకా ఫిక్స్గా లేదని పెట్టేసుకోండి. అంటే ఈ మ్యాడ్ గురించి
అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. కానీ కొంతమంది సో అరే అదేం అంత మూవీ ఏం లేదురా, మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 ఏం లేదు అది ఇది అని అంటుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా? అలాంటి మనం ఏం చెప్తాం బ్రో, ఇప్పుడు ఎవరి పర్సనల్ లైక్స్ వాళ్ళే. అండ్ ఆల్సో ఇఫ్ యూ కంపేర్ ఎనీథింగ్ టు పార్ట్ 1, మోస్ట్లీ మీకు పార్ట్ 1 నచ్చుతుంది. ఆల్సో ఏ 2 ఫిల్మ్స్ కంపేర్ చేసినా కూడా మీకు అది వస్తుంది. ఐ వుడ్ సే మ్యాడ్ 2ని మీరు ఫ్రెష్గా అసలు ఏం మైండ్లో పెట్టుకోకుండా ఫ్రెష్గా వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్లో చూస్తే డబుల్ ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. అసలు మ్యాడ్ 1 మర్చిపోయినా నేనైతే బ్యాగేజ్, బట్ క్యారెక్టర్స్ ఏదో అక్కడ గుర్తున్నారు, లిటరల్లీ అలా వెళ్ళా నేను. సో ఐ థింక్ దట్ షుడ్ బీ ది అప్రోచ్, యూ విల్ ఎంజాయ్ మోర్. అంటే మీరు పెట్టిన వాట్ ఎవర్ పైసలు దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలంటే ఈ మైండ్ సెట్లో వెళ్తే బెటర్. కానీ కంప్లీట్ అంతా స్టోరీ ఏం లేకుండా ఓన్లీ మూమెంట్స్ మీద పోదాం మామ అన్నప్పుడు మీ అంటే ఏమనిపించింది? అదేం ప్లాన్ అలా ఏం చెప్పలేదు బ్రో కళ్యాణ్. అదేం హీ జస్ట్ మేడ్ ద ఫిల్మ్. ఓకే, ఫిల్మ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ లైక్ దట్. కానీ లిటరల్గా చూస్తూ ఉంటే ప్రేక్షకులందరూ అలా నవ్వుతూ ఉండి మనం కూడా నవ్వుతూ ఉంటే సార్ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ వైబ్. డిఫరెంట్. అది లైఫ్లో ఎక్కువసారి జరగదు. నేను అదే అన్న, బయటకు వచ్చి కూడా అందరితో మాడుతున్నప్పుడు ఇది వాట్ ఎవర్ ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ఇది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఐఎమ్ లక్కీ ఆర్ ఆల్ ఆఫ్ us ఆర్ లక్కీ ఇది మనకి జరిగిందని. జనరలీ ఇట్స్ వెరీ రేర్. సో ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ అండ్ లక్కీ టు హ్యావ్ ద లవ్, ఆడియన్స్ లవ్, మళ్ళీ గాడ్స్ లవ్, వాట్ ఇవన్నీ కలిసి వస్తేనే అన్న అయితే బేసికలీ. ఓకే, అంటే ఇంతకు మ్యాడ్ 2లో మీకు బాగా నచ్చిన సీన్? నాకు అంటే నేను లిటరలీ లైఫ్లో చైర్ మీద నుంచి పడిపోయి నవ్వుతారు అనేది విన్నా కానీ నేను ఆల్మోస్ట్ పడ్డా ఈ సీన్కి. అంత నవ్వొచ్చు ముందుకు వెళ్ళిపోయా, ఇది జారిపోయా అంత. ఇంతకు ఏ సీనో? మన సునీల్ గారు వీళ్ళకి కాల్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు, నీ ఛాతీని చించి అన్నప్పుడు వీళ్ళు హలో 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 అని అసలు ఆ ఎపిసోడ్ మొత్తం నవ్విన. అసలు మళ్ళీ లాస్ట్కి నూడిల్స్ అన్న ఒక నూడిల్స్ అంటారు రామ్డెత్ రెడ్లు అంటే మళ్ళీ వీడు సంగీత్ ఉండి ఓ వార్నింగ్ అనందరు అన్న వార్నింగ్ అయితే వాయిస్ నోట్ పెట్టే అన్న. సో దట్ వాజ్ నా ఫేవరెట్ ఇప్పటికి. ఓకే, అంటే ప్రజెంట్ అయితే ప్రేక్షకుల అభిరుచులు అనేది కూడా కంప్లీట్గా మారిపోతూ ఉంది. ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చుతున్నారో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చట్లేదు అనేది ఒక చిన్న డైలమోలో అనేది కూడా ఉంది. కాకపోతే కంటెంట్తో ఉన్నది ఇచ్చామంటే ద పీపుల్ ఆర్ ఆల్సో లైక్ ఇట్. సో అది కూడా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నది ఇవ్వడం అనేది ఇట్ వాస్ అ డిఫికల్ట్ టాస్క్, వెరీ డిఫికల్ట్. మీరు అది ఎలా క్యాచ్ చేశారు? మేమంటే మోర్ దెన్ మీ మ్యాడ్ స్క్వేర్ అంటే కంప్లీట్ కళ్యాణ్ బేబీ అనమాట ఇది. కళ్యాణ్ జనరలీ చాలా ఇప్పుడు కళ్యాణ్తో పాటు మనం ఉంటే ఆ 2-3 అవర్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. జనరలీ మన న్యాచురల్ పర్సనాలిటీ అది, హ్యూమరే న్యాచురల్ పర్సనాలిటీ. అసలు హ్యూమర్ తప్పితే ఇంకేం ఉండదు. సో కళ్యాణ్ పర్సనాలిటీ మ్యాడ్ అంతది అలా వచ్చిందంటే యాక్చువల్లీ చాలా కష్టం బ్రో. ఎందుకంటే ఈవెన్ ఐ హావ్ రిటన్ 1 ఫిల్మ్, జస్ట్ స్టార్టెడ్ అవుట్ రైటింగ్, అది కూడా అంటే నా కెరియర్ కూడా. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ కామెడీ రాయడం ఎంత కష్టం అంటే అసలు మీరు వాళ్ళందరికి రాదు. ఇట్ హ్యాస్ టు ఈదర్ కమ్ న్యాచురలీ, మోస్ట్లీ న్యాచురలీ రావాలి. రైట్, అదే అంటే మీ లోపల ఉండాలి ఆ కామెడీ ఉంటేనే, ఆ సెన్స్ ఉంటేనే, ఆ సెన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ఓన్లీ ద మ్యాడ్ స్క్వేర్, ఈ టిల్లు స్క్వేర్ కూడా దానిలో రైటింగ్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మోర్ ఆఫ్ డైలాగ్స్ యా అది కమర్షియల్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్, దట్ వాస్ ఇంకా వేరే లెవెల్ వచ్చేస్తుంది. దానికి కూడా రైటింగ్ లో ఉండి ఆ కామిక్ టైమింగ్ పట్టుకొని ప్రేక్షకులకు నచ్చేలా చూపించడం అంటే కరెక్ట్. సో దట్స్ వై మాస్కింగ్. కరెక్ట్. అంటే నేను కాలేజ్ నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ చెప్పినా కదా, మేము ఎక్కువ ఏం పోలే అని బయటనే కూర్చుంటుంటే కదా, ఈ కూర్చొని జోకులు వేసుకోవడము ఇవన్నీ చేసుకోవడం నుంచి స్టార్ట్ అయింది అంతా. సో జనరలీ డైలాగ్స్ 1-liners అయినా పంచెస్ అయినా ఇవన్నీ ఆల్రెడీ అలవాటు ఒక గ్రూప్ లో కూర్చొని వేసుకోవడము. సో అండ్ ఆల్సో కామెడీ ఐ థింక్ రాయాలంటే ఇట్స్ అబౌట్ మనం లైఫ్ని ఇలా చూస్తున్నాము, ఆ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది కామెడీ రైటింగ్. ఇప్పుడు కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక చాలా సీరియస్ సిచ్యువేషన్ కామెడీ చేస్తారు. ఇప్పుడు అదే ఒక వార్నింగ్ ని అసలు అలా చేయడం అనేది క్రేజీ అసలు. రైట్. సో అది కళ్యాణ్ స్టైల్ అది. సో అలా. ఓకే, మరి ఇంతకు అల్లరి నరేష్ గారితో మూవీ ఎంతవరకు వచ్చింది బ్రో? అల్లరి నరేష్ గారి మూవీలో కూడా కేమియోనే అది. ఏదో అన్ని కేమియోలు అవుతున్నాయి, బట్ ఇప్పుడు నెక్స్ట్ మన ఫంకీలో ఫుల్ లెంత్ రోల్. ఓకే, అది విశ్వక్ది చాలా బాగా వస్తుంది సినిమా. అయిపోయిందా మీ పార్ట్? ఇంకా ఉంది. ఓకే, ఇంకా ఉంది. ఇది అల్లరి నరేష్ గారితో కూడా అది ఇట్స్ ఏ కామిక్ మూవీ ఆర్ ఎలా? అది కామెడీ అంటే ఒకలాంటి డార్క్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ యాంగిల్ ఉంటుంది. వెరీ వెరీ ఫ్రెష్ అది. దాన్ని ఇది ఆ సినిమా అని చెప్పలేము మనము. ఐ థింక్ వెన్ దిల్ అనౌన్స్ యుల్ అండర్స్టాండ్ ఏంటి సినిమా. బట్ అల్లరి నరేష్ గారు నేను చూశాను కొంచెం ఫుటేజ్ చూపించాడు డైరెక్టర్ మెహర్ అని.
చాలా ఫ్రెష్ ప్రెజెంటేషన్ అల్లు నరేష్ గారిది. మీరు లైఫ్లో ఇంకా చూడలేదు అలా అతన్ని. జనరేషన్ కి మనకు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి Correct. యాక్టర్ అంటే అంత వర్సటైల్ యాక్టర్. వర్సటైల్ యాక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది అల్లరి నరేష్ గారు. అవును. సో అట్లాంటి యాక్టర్ దగ్గర నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇంకా ఉంటుంది. కరెక్ట్. అట్లాంటిది రావట్లేదే అనిపిస్తుంది. బట్ ఈ అవును. మూవీ తీర్చేస్తా అంటారా? యా డెఫినెట్లీ ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇలా నవ్వుతారు కూడా అండ్ యుల్ సీ అన్ అదర్ డైమెన్షన్ ఆల్సో. ఓకే. అది కూడా సితారండి. ఓ ఓకే. యా యా ఏంటి బ్రో బాగా కలిసి వచ్చేసినట్టుంది సితారా సితారా ఇంకా మా ఇల్లే ఇంకా హోమ్ మ్యానర్ బ్రో అంటే ఇల్లు. ఓకే. అంటే వి యాక్చువల్లీ జెన్యున్లీ ఆల్సో బికమ్ లైక్ దట్. వంశన్ అయినా చిన్నబాబు గారైనా వాళ్ళందరైనా మాకు లిటిల్ మెంటార్స్ లాగా అనమాట లైఫ్లో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్స్ ఐ వర్క్ విత్. మీ హోమ్ ప్రొడక్షన్ లాంటిది కాబట్టి నాగవంశీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కూడా కొంచెం గట్టిగా అరవడం గిరవడము చూసేటప్పటికి ఎలా అనిపించింది మీకు? నాకు అంటే అరవడము ఇదంతా అది పక్కన పెడితే వంశన్న చెప్పే పాయింట్ డెఫినెట్లీ వ్యాలిడ్ అనిపించింది నాకు. అండ్ ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ ఇట్. అండ్ ఎందుకంటే నేను పర్సనలీ అది ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మూవీ రిలీజ్ అప్పుడు నేను ఫంకీ షూట్లో ఉన్నా. ఓకే. సో టెన్షన్, ఎందుకంటే అసలు అదొక టైప్ ఆఫ్ టెన్షన్, అది బయటికి చూపించుకోలేము. ఇంకా రివ్యూస్ వస్తున్నాయి, చదువుతున్నాను. సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉందని రాశారు. అంటే ఓవరాల్గా బాగుంది, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది అన్నప్పుడు నాకు ఏమైందని మన ఏడీఎస్ కాల్ చేసిన. అయితే అంటే ప్రణయ్ అని మన రైటర్ కూడా కో రైటర్ దీనికి. ఓకే. ప్రణయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చెప్పేస్తాడు అద్దరిపోయింది అన్న బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు అన్నాడు. నేను నైట్ వెళ్ళి చూసిన థియేటర్లో. సెకండ్ హాఫ్కి పిచ్చిగా నవ్వారు మనుషులు. నేను ఎంజాయ్ చేసిన పక్కన పెడితే లైక్ ఐ లిటరలీ సా పీపుల్ లాఫింగ్ అండ్ లవింగ్. నేను కూడా బ్రో అంటే మోస్ట్లీ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా రియాలిటీలో ఉంటాను నేను. సరే మన సినిమా వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయిందని దాంట్లో మాట్లాడుతూ ఉంటా. నిజం కాకపోతే కొంతమంది మాట్లాడరు. నేను మాట్లాడకుండా ఆగలేను. ఇద్దరు మాట్లాడను ఆర్ మాట్లాడితే అది ఆ వర్కౌట్ కాలేదని చెప్పేస్తా. సో నాకు అనిపించింది ఇంత మంచిగా వర్కౌట్ అయింది కదా, పిచ్చిగా అవుతుంది, ఎందుకు అసలు రాశారో సెకండ్ హాఫ్ కాలేదని. ఇప్పుడు ఆడియన్స్ అందరికి నచ్చుతుంది. వాట్ ఎవర్ దీస్ రివ్యూస్ మీరు చూస్తున్నారో వాళ్ళు ఏదో అంటున్నారు దీని సెకండ్ హాఫ్ గురించి. కానీ నేను పర్సనలీ నన్ను కలిసి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరూ మన ఆడియన్స్ మన బాయ్స్ అందరూ వచ్చి కలుస్తారు, అందరితో మాట్లాడాను. అందరు సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే అద్దరిపోయింది అన్న, సెకండ్ హాఫ్ నచ్చింది అంటున్నారు. సో అక్కడ నాకు అనిపించింది ఎందుకు అలా రాశారు అని. అండ్ వంశన్ చెప్పిన పాయింట్ అదే కదా, పోనీ రాశి వదిలేయండి, దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, నో వన్ కెన్ చేంజ్ ఇట్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్, వీ రెస్పెక్ట్ దట్. కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ ఒక ఆర్టికల్ వేయడం అక్కడ ఐ థింక్ సో దట్స్ వై ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వ్యాలిడ్. యా అంటే కొంతమంది పర్సనల్ గా కూడా తీసుకొని అలా అండం అనేది కూడా అదే. సో ఆయన కోపం రావడంలో తప్పు లేదు అనిపించింది. తప్పలేదు. సో ఇస్ ఇన్ ఏ రైట్ పాత్ అనిపించింది అలా అండం కూడా. Yeah. సో ఓకే చలో కమింగ్ టు ద సో అండ్ మీ డైరెక్షన్ ఎప్పుడు? ఇంకా టైం ఉంది బ్రో, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. బట్ దిస్ లాట్ ఆఫ్ టైం. నౌ ఐ వాంట్ టు యాక్ట్, వాంట్ టు ఎంజాయ్ యాక్టింగ్ ఎంజాయ్ చేయాలని ఉంది. అండ్ ఇంత లవ్ చూసాక ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా 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 బెస్ట్ రోల్స్ ఇద్దామని. సో ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ సమ్ అమేజింగ్ రోల్స్. సో ఐ వాంట్ టు యాక్ట్ లాట్. ఇంక ఎవ్రీడే వేసి యాక్టింగ్ చేద్దామని ఉంది నాకు అలా. ఓకే. సో ఫుల్ టైమ్ యాక్టర్గా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సరే ఈ యాంటోనీ అనే దాని గురించి, సో దాంతోని దీంతోని కాదు, యాంటోనీ అని యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? సిద్ధునేనా? చాలా ర్యాండమ్గా మేము ఇప్పుడు కళ్యాణ్ కూడా వస్తాడు కదా, కళ్యాణ్ అందరూ ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు పోయినాము, ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం చేపిస్తారు కదా ఒక 10 మందికి, ఇతను నా ఫ్రెండ్ యాంటోనీ అని చెప్తే వాళ్ళు అలా అంటే ఆంటోనీ ఇంతోని కాదు యాంటోనీ అంటుండే సిద్ధు. ఓకే. ఇది ఒక జస్ట్ ఒక కామెడీ పదంలాగా ఎక్కడైనా. కళ్యాణ్ విన్నాడు అది, ఇని అది పట్టేసుకోడు. మామ ఇది నేను పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవాలి సిద్ధు, అదే ముందర పెట్టుకోవడానికి దట్స్ పెట్టుకోండి. దాన్ని కళ్యాణ్ ఒక సీన్ లాగా మార్చేసుకున్నాడు బేసిక్లీ. కళ్యాణ్ అదే అంటున్నా, కళ్యాణ్ గ్రేటెస్ట్ ఏంటంటే రియల్ లైఫ్ లోంచి చాలా పిక్ చేస్తాడు, చాలా పర్సనాలిటీస్ పిక్ చేస్తాడు రియల్ లైఫ్ నుంచి, దాన్నే మళ్ళీ పెట్టి దాన్నే మిమ్మల్ని చేపిస్తాడు ఎక్కువ. ఓకే. సో ఐ థింక్ దట్స్ వై వర్క్ అవుతున్నాయి చాలా క్యారెక్టర్స్. ఇంతకు ఏమైనా వచ్చి ప్రపోజ్ చేయడం కానీ అట్లా ఏం జరగలేదా? జరగలేదు బ్రో. ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటే ఎవరు ప్రపోజ్ భయపడి పారిపోతారు. ఆ క్యారెక్టర్ అంత ఇది ఉంది కదా. ఎస్ ఎస్. నార్మల్ నోట్ లేదు నథింగ్ అస్సలు. ఇంజనీరింగ్లో అయినా కానీ? ఇంజనీరింగ్లో అయితే బ్రో నార్మల్గా అంటే తుకడా అయిపోయిందా లేకపోతే కూడా 3-4 సార్లు అయింది. దాన్ని మళ్ళీ 3-4 సార్లు నీట్గా పెట్టేస్తాము. ఇప్పుడు దానికి నీట్గా అయిపోయింది మళ్ళీ. అంటే మూవీస్ మార్చేస్తాయి బ్రో, మార్చేస్తాయి కంప్లీట్గా. ఇంకోటి నాకు అట్లీస్ట్ మూవీస్ ఏంటంటే ఇంకా దాంట్లో మూవీస్ లో పడిపోయాక ఐ ఓన్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్. నేను నిజంగా లవ్ లో పడ్డా మూవీ తోటి. ఓకే. అంటే జనరల్ చెప్పడానికి ఓకే, బట్ ఐ కుడ్ సీ నాకు ఇంకా మూవీ తప్పితే ఇంకేం లేకుండే వరల్డ్ లేదు కూడా.
ఎందుకంటే ఇప్పుడు నిన్ననే అయితే ఇంక ఎవరితో మాడుతుండే నేను అదే చెప్తుంటే ఇంకా నాకు బిజినెస్ రాదు, వేరే ఇంజనీరింగ్ ఏం అర్థం కాలేదు. ఇది ఒకటి అర్థమైంది, బాగా అర్థమైంది. ఇది ఇందులోనే ఇంకా ఫైనల్ వరకు ఇందులోనే ఉండిపోవాలి. డెఫినెట్లీ ఇంకేం రాదు కూడా. మరి మ్యారేజ్ ఏమనట్లేదా ఇంట్లో వాళ్ళు? ఏమనట్లేదు బ్రో, అంటే మా ఇంట్లో కొంచెం అంత పెద్దగా ఫోర్స్ చేయరు. బట్ లెట్స్ సీ. నేను మోర్ ఏంటంటే లెట్ లైఫ్ హ్యాపెన్ టు మీ అన్న దాంట్లో ఉన్నా బ్రో. ఓకే, మనమే ఏదో ప్లానింగ్ చేసి ఎంత చేసినా చాలా చాలా కావు. ఇప్పుడు మ్యాడ్ నేను ప్లాన్ చేసింది కాదు, నేను ఉన్నా అక్కడ ఉన్నా, అన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, డిసిప్లిన్ మెయింటైన్ చేసి అన్ని చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. కానీ అలా ఇది కాకుండా ఎన్నో ప్లాన్ చేశాను నేను లైఫ్లో, ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం. నేను అబ్జర్వ్ చేసింది 99% ఆఫ్ థింగ్స్ డెంట్ హ్యాపెన్. సో ఐ థింక్ అది డెస్టినీ అంటే అప్పుడు నేను నమ్మడానికి బిలీవ్ చేశాను డెస్టినీని. ఓకే, సో సేమ్ అట్లనే మ్యారేజ్ అయినా ఏమైనా వాట్ ఎవర్ ఇంకా ఇది చూద్దాం, లెట్ లైఫ్ హ్యాపెన్. దానికి మనం రియాక్ట్ అవుదాం కరెక్ట్గా. సితారా నుంచి వచ్చిన 2 ఫ్రాంచైజీస్, అందులో యు ఆర్ ద వన్ ఆఫ్ ద మెంబర్. కరెక్ట్. సో 2 దానిలలో మెంబర్గా ఉండడం, అది కూడా క్యూబ్ ఎప్పుడు రాబోతుంది? ఈ క్యూబ్ నిన్నే సిద్ధు చెప్పాడు కదా, ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత క్యూబ్ చేస్తాను అని. మరి అందులో కూడా రైటింగ్ ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఇంకేదైనా? చూద్దాం, అదే వాట్ ఎవర్ కమ్స్ టు అస్. ఓకే, బట్ డెఫినెట్లీ విల్ ఆల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను, కళ్యాణ్, విల్ ఆల్ వన్ గ్రూప్ కదా మేము, టీమ్. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? వెరీ టఫ్, బట్ రీసెంట్లీ బికాస్ పుష్ప అప్పుడు నేను దగ్గర నుండి కూడా చూశాను బన్నీ సార్ని, అల్లు అర్జున్ గారు. బట్ చాలా మంది మీరు వినే ఉంటారు, ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అని. నేను దగ్గర నుండి చూసాను అది. ఓకే, సో 14 days ఉన్నారు కాబట్టి దగ్గర నుండి చూసాను. సో ఐ ఫెల్ లవ్ విత్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ అసలు మన సబ్జెక్టే కాదు భయ్యా అంటావా? డెఫినెట్లీ సాయి పల్లవి గారు. మీరు ఎవరితో అయినా కానీ హీరోతో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? అంటే ఇప్పుడు నాకున్న సర్కిల్ నా దీంట్లో సంగీత్ శోభన్. ఓకే, అంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళని తీసేసిన కానీ స్టార్ హీరోస్ లెవెల్ తీసుకుంటే వాళ్ళలో ఎవరికి డైరెక్ట్ చేయాలనిపిస్తుంది? అంటే ఇది అవుతుందో కాదో సేమ్ డ్రీమ్ బ్రో, అంతే. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. సో మీ దగ్గర నుంచి సీరియస్ అట్లేం ఎక్స్పెక్ట్ చేయలేమేమో. సీరియస్ నాకు రాదు కూడా బ్రో. ఓకే, వైలెన్స్ సీరియస్ చూడడానికి ఇష్టము. జనరల్లీ నా ఇది కాదు, నా మోర్ ఆఫ్ ఇద్దరు కామెడీయో లేదా ఒక మళ్ళీ థ్రిల్లర్ యాంగిల్ బాగా రాయగలుగుతాను నేను. మంచి ఇప్పుడు ఆ థ్రిల్లర్కి జరగాల్సిన ప్లాట్ పాయింట్స్ ఎలా రివీల్ అవ్వాలి అంతా. బట్ డెఫినెట్లీ ఇట్ బి ప్యాకేజ్డ్ విత్ అ కామెడీ టోన్. ఓకే, యా. అండ్ పార్టీయింగ్ అంటే ఎక్కడికి వెళ్తుంటారు బ్రో యూజువల్గా? ఫ్రెండ్స్? జనరలీ ఫ్రెండ్ ఇంట్లోనే బ్రో. ఫ్రెండ్స్ ఇంట్లో మోస్ట్లీ హౌస్ సీన్స్, అన్లెస్ ఏదో ఫిల్మ్ సక్సెస్ మీట్ ఉందో అలా వెళ్తే. కానీ ఐ జనరలీ ప్రిఫర్ బీయింగ్ ఎట్ అ ఫ్రెండ్స్ హౌస్ పార్టీ. ఫుల్ రచ్చ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఏమవుతుంది బ్రో? మామూలుగా ఉండదు అనమాట. మామూలుగా ఉండదు. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ ద ఫైనల్ ఇస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అంటే డాడ్, మామ్ అండ్ బ్రదర్, సిస్టర్? అందరూ ఉన్నారు బ్రో. అంటే ఐ హావ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ఎంతమంది? ఐ హావ్ 3 sisters. ఓకే, 1 brother. డాడ్ మామ్. ఎక్కడ? హైదరాబాద్? మొత్తం హైదరాబాద్. అరే లోకల్. ఓకే, సో మీరు ఇట్లా ఫస్ట్ మూవీస్లోకి అనేటప్పటికి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, చాలా సపోర్టివ్గా ఉండే బ్రో. సపోర్టివ్గా ఉండే, బట్ చిన్న భయం ఉంటుంది కదా లోపల. ఎందుకంటే ఫిల్మ్ ఫీల్డ్ అంటే మీ సక్సెస్ రేషియో అంతా కూడా ఒక 1% కూడా ఉండదు మోస్ట్లీ. సో ఆ భయం ఉండే. బట్ ఈ మన మ్యాడ్ 1 టిల్లు స్క్వేర్ తర్వాత ఇంక వెళ్ళిపోయింది. మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోయారు. వెరీ హ్యాపీ. ఓకే, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్. సేమ్ ఇయర్ వెరీ నైస్. ఎంజాయ్డ్ ఎ లాట్. ఇట్లా మూవీలో ఎలా ఎంజాయ్ చేయించావు, ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేయించావు. థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. Thank you so much. సో మచ్. Thank you so much.